వీళ్ళరా బాధలు కలుగుతాయి, శోధనకు అప్పగిస్తాడు మనం. అయితే ఈరోజు వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను బాధ పెట్టేనే, నేను ఇక బాధ పెట్టను అన్నాడు. అంతే. ఇక నీకు బాధలు రావు. ఏమొస్తాయంటే అన్ని సంతోషమైన సమాధానం మాటలు వింటావు, గొప్ప లాభదాయకమైనటువంటి వర్తమానాలు వింటావు. వ్యాపారంలో, వ్యవసాయంలో, కల్చర్లో, అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతం అంటే, మంచి మాట. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు విస్తారమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధ పెట్టితేనే, నేనిక బాధ పెట్టను. అయిపోయింది. మీ బాధలు, కష్టాలు, టైం క్లోజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. మరి ఏంటి స్టార్ట్ అవుతుంది? ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. ఎలుగెత్తి సాక్ష్యం చెప్తారు, మీరు నన్ను కలుస్తారు తొందరలో. ఈ మాట మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా, ఈ మాట దీవెన ఎలా నెరవేరిందో తైలాభిషేక ప్రార్థనకు వచ్చో లేకపోతే ఎక్కడైనా కలిసి నాతో మీరు షేర్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే అంత దమ్ము గల దేవుడు వాగ్దానము నీ పట్ల నెరవేరబోతావు. బలమైన కార్యమును చూడబోతా ఉన్నావు. నేను బాధ పెట్టినే, ఇక బాధ పెట్టను అన్నట్టు. శోధనకు అప్పగించనే, ఇంక అప్పగించను. ఇక మీదట నిన్ను నా కౌగిటిలో ఎత్తుకుంటాను, నేను నిన్ను కింద నడవనివ్వను అన్నాడు. అంతే. అంటే అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాను.